అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసిందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే గనక ముందుగా మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో గనక మకర రాశిని చూసినట్లయితే గనక ఆదాయం 8, వ్యాయం 14, రాజ్యపూజ్యం 4, అలానే అవమానం 5. ఇవన్నీ కూడా మనకేంటంటే పంచాంగ శ్రావణ ప్రకారంగా తీసుకున్నటువంటి ఈ నెంబర్స్. ఇవి ఎందుకు అంటే మనకి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పరిగణించాలి, ఏ విధంగా ఆదాయాలు వస్తున్నాయి చూసుకున్నట్టయితే కనుక ఆ విధంగా మనం రాణించగలుగుతామనే ఒక చిన్న సంకల్పంతో మనము ఈ నెంబర్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మీరు దీనికోసం మీరేమి ఆలోచించాల్సిన అవసరం లేదు, భంగపడాల్సిన పని అంతకన్నా లేదు. మీ పని మీరు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రాణించేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు. అయితే మనకి ఈ మకర రాశిని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే యుగాది ఉందో, యుగాది మార్చి 29వ తారీఖున మనకు రావడం జరుగుతుంది 2025 సంవత్సరం. అయితే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో గనక మీరు జాబులో వెసులుబాటు, గ్రహాల నుంచి ఏదైనా అశుభ దృష్టి ఉంటే శుభ దృష్టిగా మలుచుకునేందుకు చాలా ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి పెళ్లిళ్ళు కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా ఏదన్నా కన్యా పస్పత్ర హోమం అని ఉంటుంది. ఈ హోమం కనుక చేయించినట్టయితే గనక మకర రాశి వారు ప్రత్యేకంగా ఈ హోమం చేయించుకున్నట్టు ఉంటే గనక వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పూర్వీకుల శాపం, నరఘోష, నరదిష్టి, అలానే కాలసర్ప దోషం, నాగదోషం, ఇలాంటి అన్ని కూడా తొలగిపోయేసి పెళ్లిళ్ళు అవుతాయి, ఆర్థికంగా నిలబడతారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఏదైతే 4 మాసాలు ఉన్నాయో ఈ 4 మాసాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లిళ్ళతో పాటు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి మీరు లాభం పొందేలా ఉంటుంది. ఇలానే కోర్టులో కనుక మీరు విడాకుల కేసులు ఏమైనా ఉంటే మీకైతే మాత్రం ఖచ్చితంగా విడాకులు అయితే వస్తాయి. కాబట్టి ఆ విడాకుల కేసు వరకు వెళ్లకుండా పరిష్కారం చేసుకునేలాగా చేసుకోండి. మీరు ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంటే కనుక ఇంట్లోనే మాట్లాడుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది. కోర్టు వరకు వెళ్ళేసి మీ మధ్యన 3వ వ్యక్తి చేరాడు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తా ఉంది. దానివలన మీకు పిల్లలు ఉంటే పిల్లలు కూడా మీకు ఇబ్బంది కలిగేలా ఉంటారు. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకండి, కొంచెం జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. అలానే మీకు నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాల్లో కనుక మీరు విదేశానికి ప్రయత్నం కానివ్వండి, ఏదైనా టూరిజం సంబంధించినటువంటి బిజినెస్ కానివ్వండి చేస్తే చాలా మంచిది. ట్రావెలింగ్ సంబంధించిన బిజినెస్లు అన్ని అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదైతే 2026 సంవత్సరం మళ్ళీ వచ్చేటువంటి యుగాది వరకు కూడా మీకు ఈ పరిహారాలు పనిచేస్తాయి. కాబట్టి మాస పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క మకర రాశి వారందరూ కూడా చేసుకుంటే మరీ మంచిది. ఈ ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం కనుక మీరు అందరూ కూడా పంట పొలాలు వేసుకోవటం, పువ్వుల తోటలు వేసుకోవటం, ఆకుకూరల తోటలు వేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఉంటే మకర రాశి వారు రైతుగా మారండి. రైతుగా మారి ఆ పంటలు పండించుకున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో వాటి వల్లనే 10 మంది జీవితాలకి నిలబెట్టేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు అందరూ కూడా ఫార్మా
సిటికల్ కానివ్వండి, లేదా ఫార్మా ఇండస్ట్రీకి కానివ్వండి వెళ్తే కూడా మీకు అన్ని రకాల ఫార్మా బాగుంటుంది కాబట్టి అలా మెడిసిన్ సంబంధించిన వాటికి కూడా వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి. ఈ పాటి చిన్నపాటి ప్రయోగాలు, చిన్నపాటి పరిహారాలు చేసుకొని అందరూ అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో, ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే గనక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే గనక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే, మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి 10 మందికి అన్నం పెట్టడం, ప్రతి మాసంలో కూడా 12 మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా, గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు 10 మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు గనక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్టయితే గనక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది. అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి, ఈ యొక్క ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామాలు కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో గనక అమ్మవారి ఆలయంలో గనక ఈ లక్ష్మీ గవ్వలు, సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక 5 తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే గనక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో పొగ వేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలుంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు అందుకే కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అలానే మీకు ఇదొక్కటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే, మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె, ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు, అక్రోటు, బాదం, కిస్మిస్ ఈ 4ని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు, మానసాదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా లేదా శివాలయాల్లో సాయం సంధి వేళలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్ని కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా